అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లపై మరో కీలక నిర్ణయం. వెయిటింగ్లోనే జీతాలు అయితే ఉన్నాయి. గత 7 నుంచి 8 నెలల వరకు జీతాలు అయితే వెయిటింగ్లో ఉన్నాయి. సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల సక్రమంగా జీతాలు రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. పెండింగ్లోని వేతనాలు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వని సర్కార్. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలలుగా వేతనాలు పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం. సో ఇబ్బందుల్లో లక్షలాది మంది ఉద్యోగులు అయితే ఉన్నారు. జీతాలు చెల్లించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామంటున్నారు. కాకపోతే జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఇది సర్కారు పెద్దలు చెప్పే మాట. కానీ రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల 1వ తేదీన వేతనం పొందక నెలకు వస్తుంది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లైనా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పలు శాఖల్లో చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 20 రోజులు ఆలస్యంగా 1 నెల వేతనాలు మాత్రం ఇచ్చారు. సమకాలానికి వేతనం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. సో సకాలంలో వేతనాలు అందక ఆయా ఉద్యోగులంతా రోజువారీ ఖర్చుల కోసం కష్టాలు పడుతున్నారు. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలల వేతనాలు పెండింగ్లో ఉండడంతో తమ కుటుంబాలు అర్ధాకులతో అలమటిస్తున్నాయని వాపోతున్నారు. 4 లక్షలకు పైగా ఉద్యోగులు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెచ్ఓడీలు, ప్రధాన కార్యాలయాలు, జిల్లా మండల కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, హానోరియం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరంతా పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా వీరు నియమించుకోగా మరికొన్ని శాఖలు జిల్లాల వారీగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేసుకున్నాయి. కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా లక్షలు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. నెలల తరబడి వేతనం చెల్లించకుండా పీఎఫ్, ఈఎస్ఐ వంటి కూడా తమ ఖాతాల్లో జమ చేయకుండా వ్యక్తిగతంగా వాడుకుంటున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇక్కడ భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వారి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక జిల్లాలో 7, మరో జిల్లాలో 5 నెలల వేతనాలు అందలేదు. ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాలలో 6 నెలలకు పైగా వేతనాలు అందలేదు. దీంతో 1600 మంది ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయంలో ఐటీఎన్సీలో పనిచేస్తున్న 240 మంది ఉద్యోగులకు ప్రభుత్వం 6 నెలల నుంచి వేతనాలు బకాయిగా పడింది. ఇక మున్సిపల్ శాఖలో నారాయణపేట, అచ్చంపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, జలమండలిలో దాదాపు 60,000 పైచీలకు ఉద్యోగులకు 2 నెలల వేతనాలు ఇవ్వలేదు. దేవాదాయ శాఖలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల సంఘం సీఈఓ పరిధిలో 119 మంది పనిచేస్తుండగా వీరికి 5 నెలల వేతనాలు అందలేదు.